సిఐటియు 18వ అఖిల భారత మహాసభల లోగో పోస్టర్ ఆవిష్కరణ. సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ వరకు 2026 వరకు జరుగుతున్నాయి. 18వ అఖిల భారత మహాసభల లోగో పోస్టర్ ఆవిష్కరణ. సిఐటియు అఖిల భారత మహాసభలు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో విశాఖ నగరంలో 2025 డిసెంబర్ 31వ తేదీ నుంచి జనవరి 4వ తేదీ 2026 వరకు జరుగుతున్నాయి. మహాసభల లోగోను ఈరోజు జగదాంబ సిఐటియు ఆఫీసులో ఆవిష్కరించడం జరిగింది. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా 70 లక్షల మంది కార్మికుల సభ్యత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ 1500 మంది ప్రతినిధులు 29 రాష్ట్రాల నుండి హాజరవుతున్నారన్నారు. ఈ మహాసభలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చలు జరిపి భవిష్యత్తు పోరాటాలకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 12 సంవత్సరాల నుండి కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలలో 29 చట్టాలను మార్పు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చిందన్నారు. ఫలితంగా కార్మికుల సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసుకునే హక్కు, జీత భత్యాలు బేరమాడుకునే హక్కులు వంటి ప్రాథమికమైనవి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 8 గంటల పని దినాన్ని 10 గంటలకు పెంచుతూ చట్టం చేసిందన్నారు. దీనిని కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. పోరాటం నినాదంతో ఈ దేశంలో కార్మిక దోపిడీ లేని సమాజం, కార్మిక వర్గ రాజ్యం తీసుకురావాలని చెప్పి లక్ష్యంతో ఏర్పడింది. ఈ 55 ఏళ్ల కాలంలో సిఐటియు అనేక పోరాటాలు, ఉద్యమాలు, కార్మిక హక్కుల కోసం నిరంతరం కూడా పోరాడుతూ వచ్చింది. ఇప్పుడు 55 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారి ఆంధ్ర రాష్ట్రంలో అఖిల భారత మహాసభలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభలు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. గతంలో ఎప్పుడు విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగలేదు. ఇది మొట్టమొదటిసారి జరుగుతున్నాయి. ఈ మహాసభను జయప్రదం చేయమని చెప్పేసి మీ ద్వారా విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గానికి, శ్రేయోభిలాషులకి, అభిదేవాదులకి, మేధావులకి అందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలకి దేశవ్యాప్తంగా 70 లక్షల మంది కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తూ దాదాపు 1500 మంది ప్రతినిధులు వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ కార్మిక సంఘాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళ యూనియన్లకి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, అతి దీర్ఘకాలం పోరాటాల్లో ఉన్నటువంటి వాళ్ళు, కార్మిక యోధులు అటెండ్ అవుతూ ఉన్నారు. 5 రోజుల పాటు మహాసభలు విశాఖపట్నంలో జరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ 31వ తారీఖు నుంచి 2006 జనవరి 4వ తారీఖు దాకా ఈ మహాసభలు జరుగుతాయి. ఈ మహాసభల్లో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందో ఆ విధానాల మీద పెద్ద ఎత్తున మేము సమీక్షణ చేసి భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి కోసం కావాల్సిన కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన ఈ 12 సంవత్సరాల కాలంలో చూసుకుంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెడుతూ ఉంది. మనం ఈరోజు చూస్తే బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఉన్నతాధికారులందరినీ కూడా విశాఖపట్నంలో 5 సంవత్సరాల నుంచి రంగ సంస్థల రక్షణ కోసం సిఐటియు A to Z మొదటి నుంచి కూడా పోరాడుతూ ఉంది. అలాగే ఈ రోజున కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలన్నింటినీ మార్పు చేసి కార్పొరేట్ కంపెనీలకి, యజమానులకి లాభాలు చేకూర్చే విధంగా 4 లేబర్ కోడ్స్ని మోడీ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. ఆ లేబర్ కోడ్స్ కనుక అమలు జరిగితే కార్మికులు పచ్చి బానిసల్లాగా మళ్ళీ వెనక్కి బానిసతనంలో వెళ్ళేటట్టుగా పని గంటలు లేని విధంగా పనిచేయాల్సి వస్తుంది. మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక అడుగు మోడీ కంటే ముందు వేసి కార్మికులు 8 గంటల పనిదినం గత 136 సంవత్సరాల నుంచి అమలు జరుగుతూ ఉంటే ఈ రోజున రోజుకి 10 గంటలు ఖచ్చితంగా పని చేయాలి, అవసరమైతే దాన్ని 13 గంటల వరకు పనిచేసే విధంగా చట్టాల మార్పు చేస్తాం మేము అని చెప్పి మన అసెంబ్లీలో చట్టం కూడా చేశారు. ఈ రకంగా కార్మిక వర్గం మీద రోజు రోజుకి భారాలు మోపుతూ ఉన్నారు. కార్పొరేట్ల యొక్క లాభాలే పరమావధిగా ఈ గవర్నమెంట్లు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి కార్మిక యొక్క హక్కుల కోసం కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఉపాధి, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, అలాగే సామాజిక న్యాయం, ప్రజల మీద జరుగుతున్న దాడులు, మహిళలు, గిరిజనులు, మైనార్టీలు ఇటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడులు, రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. ఈ దాడులకు వ్యతిరేకంగా కూడా సిఐటియు మొదటి నుంచే నికరంగా పోరాడుతుంది. వీటన్నింటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చలు జరిపి భవిష్యత్తులో ఉద్యమాలు, పోరాటాలు రూపొందించడం కోసం ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. విశాఖపట్నంలో ఈ మహాసభలు జరగడం అనేది మా సదా అవకాశంగా మేము భావిస్తూ ఉన్నాం. 4వ తారీఖు నాడు దాదాపు 1,00,000 మందికి తక్కువ లేకుండా పెద్ద ఎత్తున విశాఖ నగరంలో కార్మిక ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుంది.
అలాగే రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాత్ అనేది ఎర్ర సైన్యంతో కవాత్ అనేది జరుగుతుంది. ఈ మహాసభల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఎగ్జిబిషను, బుక్ ఫెస్ట్ ఇటువంటి అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కార్మికులతోటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా 10 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే దేశంలో ఉండే కార్మిక వర్గానికి ఈ మహాసభలు ఒక దశని నిర్దేశించబోతున్నాయి. భవిష్యత్తు పోరాటాలకి ఈ మహాసభలు వేదిక కాబోతున్నాయి. కాబట్టి ఇటువంటి మహాసభలు జయప్రదం చేయడం కోసం విశాఖపట్నంలో ఉండే కార్మిక వర్గం, ప్రజలు పూర్తిగా సహకరించాలని చెప్పి మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మహాసభలు 5 రోజుల పాటు డిసెంబర్ 31వ తారీఖు నుంచి జనవరి 4వ తారీఖు వరకు ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ హాల్ అని బుక్ చేయడం జరిగింది. ప్రతినిధులకి వసతి ఏర్పాట్లు అవి కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. 5 రోజులకు కావాల్సిన ఏర్పాట్లు. 4వ తారీఖున భారీ ప్రదర్శన విశాఖపట్నం టౌన్లో నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బీచ్ వరకు కూడా భారీ కార్మిక ప్రదర్శన జరుగుతుంది. బీచ్లోనే 1,00,000 మందితోటి బహిరంగ సభ అనేది జరుగుతుంది. ఈ బహిరంగ సభకి విశాఖపట్నం కార్మిక వర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో పాల్గొనడం అనేది జరుగుతుంది.